ఈ లైట్ ఇది ఆఫ్ దీని రిఫ్లెక్ట్ ఫ్యాన్ ఆఫ్ ఇది ఆఫ్ బేస్ నువ్వు అక్కడ కూర్చుండవా ఆ ఫ్యాన్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సార్ నమస్కారం. Next concept, degree of association. Degree of association. Write the side heading. Number of ions. Write the first line. Number of ions. Number of ions decreases. Number of ions decreases. Vanta factor is less than 1. Vanta factor is less than 1. Vanta factor is less than 1. And observed colligative property is less than calculated colligative property, calculated colligative property, normal molecular mass, normal molecular mass is less than abnormal molecular mass. Abnormal molecular mass. Abnormal molecular mass. Abnormal molecular mass. Degree of association means combination of the molecules or ions
అసోసియేషన్ మీన్స్ కాంబినేషన్. సో నంబర్ ఆఫ్ అయాన్స్ కంబైన్డ్ అయినప్పుడు అవి డిక్రీజ్ అవుతాయి. సో అసోసియేషన్ జరిగినప్పుడు నంబర్ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అవుతాయి. దెన్ ఐ వాల్యూ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది ఐ ఈజ్ లెస్ దాన్ 1. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లో నంబర్ ఆఫ్ అయాన్స్ వన్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl, this is one molecule. It dissociates into Na plus Cl minus. ఇక్కడ ఎన్ని అయాన్స్ ఉన్నాయి? 2 అయాన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ స్టార్టింగ్ పార్టికల్స్ కన్నా డిసోసియేషన్ తర్వాత నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటారు. ఇక్కడ అసోసియేషన్ జరిగితే నంబర్ ఆఫ్ అయాన్స్ లేదంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిక్రీజ్ అవుతాయి కాబట్టి సో ఐ ఈజ్ లెస్ దెన్ 1. దెన్ observed colligative property is less than calculated property. Colligative property, normal molecular mass is less than abnormal molecular mass. అబ్నార్మల్ అంటే అసోసియేషన్ జరిగిన తర్వాత ఉన్నటువంటి మాలిక్యులర్ మాస్, నార్మల్ అంటే అసోసియేషన్ జరగక ముందు ఉన్నటువంటి మాలిక్యులర్ మాస్. సో నార్మల్ మాలిక్యులర్ మాస్ ఈజ్ లెస్ దెన్ అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ ఇది నోట్ చేయండి. నోట్ చేశారా? ప్లీజ్ రెస్పాండ్. నోట్ చేశారా? సో నెక్స్ట్ వన్ ఫర్ అసోసియేషన్, నెక్స్ట్ లైన్. For association, small number of molecules of A on association, it gives the AN. ఇప్పుడు జనరల్గా అసోసియేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, ఎసిటిక్ యాసిడ్ CH3COH, this is the acetic acid which on association with 2 hydrogen bonds CH3 C double bond O OH, next one CH3 double bond O OH. These are the 2 acidic acid molecules. 2 acidic acid molecules అయితే which are associated with 2 hydrogen bonds. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆక్సిజన్కి ఒక మాలిక్యూల్ ఉన్నటువంటి కార్బోనైల్ కార్బన్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి నెక్స్ట్ మాలిక్యూల్ OH లో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్కి నెక్స్ట్ మాలిక్యూల్లో కార్బోనైల్ ఆక్సిజన్కి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. So these 2 molecules are associated with hydrogen bonding. హైడ్రోజన్ బాండింగ్ తోటి అసోసియేట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద అసోసియేషన్. ఇప్పుడు ఇది ఎన్ని మాలిక్యూల్ అంటే ఒకటే మాలిక్యూల్, ఇది 1 మాలిక్యూల్. 2 ఎసిడిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కంబైండ్ అయ్యి 1 డైమర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తున్నాయి. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి ఇక్కడంటే డిక్రీజ్ అవుతున్నాయి. దిస్ ఇస్ ది సింగిల్ మాలిక్యూల్, డైమర్ మాలిక్యూల్. ఇది వచ్చేసరికి ఇక్కడ 2 మాలిక్యూల్స్. సో ఇక్కడ ఏ బదులు ఎసిడిక్ యాసిడ్ తీసుకున్నాను, ఎన్ బదులు వచ్చేసరికి 2 తీసుకున్నాను. అప్పుడు ఏ అంటే ఎసిడిక్ యాసిడ్, దెన్ ఇట్ డైమెరైజ్ ఆఫ్ CH3COOH twice, 2 molecules of CH3COOH. Sorry, wait. మేడం బిల్
మిస్ అయింది కదమ్మా, ఏదో టచ్ అయింది. నోట్ ప్యాడ్ కనిపించట్లేదు. మేడం ఇక్కడ సార్ వచ్చాడా? ఏదో ఇదేదో So number of A molecules on association gives the number of the AN molecule. So we have to take A in 1 mole. This is 1 mole. Before starting the reaction, so 0 moles for AN, 0 moles for AN, 0 moles for AN. Next one, after some time, it decreases to alpha. So 1 minus alpha, then it is alpha by n. Association లో ఆల్ఫా బై n తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అసోసియేట్ అవుతున్నాయి. అదే డిసోసియేషన్ అయితే ఏం తీసుకుంటారు? ఎన్ ఆల్ఫా అని తీసుకుంటారు. ఎన్ ఆల్ఫా డిసోసియేషన్ మల్టిప్లై అవుతాయి కాబట్టి నంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఎన్ ఆల్ఫా తీసుకుంటారు. ఇక్కడ అసోసియేషన్ కాబట్టి ఆల్ఫా బై ఎన్. సో నెక్స్ట్ వన్ alpha is the, write down next one, alpha is degree of association, alpha is degree of association, alpha is the degree of association. Next one, Vanta factor I equal to total number of moles after association by total number of moles after association by total number of moles before association
before association equal to, then I equal to total number of moles after association. Association తర్వాత 1 minus alpha plus alpha by n. సో reactant number of moles, product number of moles రెండు తీసుకోవాలి. 1 minus alpha plus alpha by n by total number of moles before association. బిఫోర్ అసోసియేషన్ అంటే స్టార్టింగ్ ఎన్ని మోల్స్ తీసుకున్నాను, 1 మోల్స్ తీసుకున్నాం కాబట్టి 1. సో ఫ్రమ్ దిస్ వన్ I equal to 1 minus alpha plus alpha by n, then I equal to alpha by n minus alpha 1 plus alpha by n minus alpha. సో I minus 1 ఇక్కడ ఉన్నటువంటి 1 ఇటు తీసుకొస్తే -1 ఈక్వల్ టు ఆల్ఫా బై n మైనస్ ఆల్ఫా. I minus 1 ఈక్వల్ టు ఆల్ఫా కామన్ తీయండి ఇంటూ 1 by n minus 1, then alpha equal to I minus 1 by 1 by n minus 1. So this is the formula for degree of association. So here alpha equal to degree of association. Alpha equal degree of association. I equal to Van't Hoff factor. N equal to number of molecules associated, So degree of dissociation formula ki degree of association formula ki difference ఏంటంటే అక్కడ ఆల్ఫా ఈక్వల్ టు I minus 1 by n minus 1 వచ్చింది, ఇక్కడ 1 by n minus 1 వస్తుంది, అదొకటే డిఫరెన్స్. ఆల్ఫా ఈక్వల్ టు I minus 1 by డిసోసియేషన్ అయితే n minus 1, ఇక్కడ వచ్చేసరికి అయితే 1 by n minus 1. సో డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆల్ఫా ఈక్వల్ టు I minus 1 by 1 by n minus 1. So this is the formula to calculate the degree of association, most important formula. So next one, problem. Write the problem. CH3 COOH on association gives CH3 COOH twice, and alpha equal to 100%, and alpha equal to 100%. Let's stop. Calculate I. సో ఇక్కడ ఆల్ఫా వచ్చేసరికి 100% తీసుకున్నాడు, ఏదైనా పర్సంటేజ్ ఇస్తే దానికి బై 100 వేయండి. ఫార్ములా డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆల్ఫా ఈక్వల్ టు I minus 1 by n minus 1
సో ఆల్ఫా 100% ఇచ్చాడు కాబట్టి 100/100 ఈక్వల్ టు 100/100 ఈక్వల్ టు I minus 1/2. ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అవుతున్నాయి? 2 మాలిక్యూల్స్ అసోసియేట్ అవుతున్నాయి కాబట్టి n ఈక్వల్ టు 2. సో సైడ్ సిన్స్ n ఈక్వల్ టు 2 -1 సో దీని నుండి 1 ఈక్వల్ టు 100 క్యాన్సిల్ I minus 1 వచ్చేసరికి -1/2 So it -1/2 equal to I minus 1. From this one, I equal to 1 minus 1/2 equal to 0.5 or 1/2 0.5 or 1/2. సో నోట్ చేశారా ఇది? ప్లీజ్ రెస్పాండ్. నోట్ చేశారా? So next one, relation between Van 't Hoff factor psi and colligative properties relation between Van 't Hoff factor I and colligative properties So the first one delta P by P naught relative lowering of vapor pressure. Van 't Hoff factor means I, colligative properties and 4, relative lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point, and osmotic pressure. So delta P by P naught equal to I into small n by number of moles of solute by number of moles of solvent. So general ga relative lowering of vapor pressure ante delta P by P naught equal to number of moles of solute by number of moles of solvent. సో ఇక్కడ వచ్చేసరికి Van 't Hoff factor I కూడా ఉంటుంది. Van 't Hoff factor I or ORR P naught minus PS delta P అంటే P naught minus PS by P naught equal to I into number of moles of solute by number of moles of solvent.
number of moles of solvent, number of moles of solvent. So next, second one, these are only formulas. Second one, depression, sorry, elevation in boiling point. Elevation in boiling point means delta T, delta TB equal to KB into M రాస్తారు. M means molality. So which is multiplied with Vanta factor I, Vanta factor I, Vanta factor I, Vanta factor I. Next one, delta TB means elevation in boiling point TB minus TB naught equal to I KB into M, I KB into M. Next, third colligative property, depression in freezing point, delta TF equal to I KF into M. సో వ్యాంటా ఫ్యాక్టర్ రిలేషన్ లో ఈక్వల్ టు తర్వాత అయి ఉంటుంది. నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో అయితే అయి ఉండదు. సో దిస్ ఇస్ ది ఫార్ములా విత్ వ్యాంటా ఫ్యాక్టర్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. Delta TF means decreasing the freezing point. TF naught minus TF equal to I KF into M, I KF into M. Next, fourth one, osmotic pressure, pi equal to, మామూలుగా అయితే pi equal to CRT, I CRT, so ICRT. So these are the formulas for relation between colligative properties and Vanta factor I. So next one, I values for some non-ionizable compounds, I values Vanta factor I for non-ionizable compounds. Glucose C6H12O6 I equal to 1. సో దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసిన అయోనైజబుల్ కాదు కాబట్టి I equal to 1. ఇప్పుడు ఫర్ చూడండి, ఇది వాటర్, ఇక్కడ ఉన్నటువంటి వాటర్లోకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ C6H12O6 మాలిక్యూల్ని దీనిలో డిజాల్వ్ చేసాం. చేసినప్పుడు నెక్స్ట్ వన్ I వాల్యూ వ్యాంటా ఫ్యాక్టర్ జనరల్గా I ఈక్వల్ టు ఎవరు వస్తారు? I ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇది మీరు రాయద్దు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ after dissolution by number of molecules
బిఫోర్ డిజాల్యూషన్ అండ్ వాటర్ డిజాల్వ్ చేయకముందు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, వాటర్ డిజాల్వ్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఫస్ట్ I ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్టర్ డిజాల్యూషన్. డిజాల్యూషన్ చేసిన తర్వాత గ్లూకోజ్ అనేది వాటర్ తోటి ఏం అయనైజేషన్ ఇన్వాల్వ్ కాదు కాబట్టి అయాన్స్ డివైడ్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ ది కోవలెంట్ మాలిక్యూల్. సో వన్ మాలిక్యూల్ వాటర్ లో డిజాల్వ్ చేసిన వన్ మాలిక్యూల్ గానే ఉంటుంది. బిఫోర్ డిజాల్యూషన్ వాటర్ డిజాల్వ్ చేయకముందు కూడా ఒకటే ఉంది. సో 1/1 ఈక్వల్ టు 1. సో కొన్ని కోవలెంట్ మాలిక్యూల్స్ కి వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది. సో ఆ మాలిక్యూల్స్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్లూకోజ్ I ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ ఫర్ సుక్రోజ్, C12 H22 O11 I ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ ఇవి గుర్తుంచుకోండి, ప్రాబ్లమ్స్ లో వస్తాయి. నెక్స్ట్ యూరియా NH2 C double bond O NH2, then I equal to 1. These are the non-ionizable compounds. అయోనైజబుల్ అయితే ఎన్నోకన్నా అయాన్స్ వస్తాయి, ఇవి నాన్ అయోనైజబుల్ కాబట్టి నువ్వు వాటర్ డిజాల్వ్ చేసినా చేయకపోయినా స్టార్టింగ్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తర్వాత కూడా అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ యూరియా. నెక్స్ట్ ఎథైల్ ఆల్కహాల్ C2H5OH, వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ I ఈక్వల్ టు 1. 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 సో నోట్ చేశారా? నెక్స్ట్ పేజ్ చెప్తున్నాను. ప్లీజ్ రెస్పాండ్. నోట్ చేశారా? Yes, sir. Okay, next one. Problems. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ కి ఉన్నటువంటి రిలేషన్, ఇక్కడ 4 ఫార్ములాస్ చెప్పాను. రిలేషన్ బిట్వీన్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని ఈ 4 ఫార్ములాస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, ది ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్. Write the problem. The freezing point depression constant. The freezing point depression constant for water is 1.86 degrees centigrade mole inverse full stop. If 5.00 grams of sodium sulfate Na2SO4 is dissolved in
is dissolved in 45.0 grams 45.0 grams H2O full stop. The freezing point FP, the freezing point is changed by minus 3.82 degrees centigrade, minus 3.82 degrees centigrade. We stop. Calculate the calculate the Vanta factor for Na2SO4. Calculate the Vanta factor for Na2SO4. సో Vanta factor అంటే ఐని క్యాలిక్యులేట్ చేయాలి. సో వాటర్ డిప్రెషన్ కాన్స్టెంట్ KF వాల్యూ ఇచ్చాడు 1.86. సో 5 grams of Na2SO4 which is dissolved in 45 grams of water. The freezing point is changed by minus 3.82. Calculate the Vanta factor for the Na2SO4. సో ఫైనల్గా మనం ఐని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ రాయండి. సొల్యూషన్ delta TF equal to TF naught minus TF naught freezing point of water minus freezing point of this solution equal to freezing point of water అంటే 0 degree centigrade minus TF freezing point is changed to ఇచ్చాడు minus 3.82 equal to minus into minus plus 3.82 degrees centigrade. 3.82 degrees centigrade. So write the formula delta TF equal to IKF into M. Delta TF equal to IKF into M. So delta TF అంటే 3.82. already calculated some. We have to calculate the value of I. Next one into KF 1.86 into molality, weight by molecular weight into 1000 by weight of the solvent. So weight by molecular weight. 5 grams of sodium sulfate, 5 by molecular weight of sodium sulfate molecular weight 142 into 1000 by weight of solvent water weight ఎంత అంటే 45 grams 45 ఇక్కడ సైడ్ రాసుకోండి. molecular weight of Na2SO4 equal to 142 So on this calculation I equal to 3.82 into 142
into 45 by 1.86 into 5 into 1000, 1.86 into 5 into 1000. So on this calculation, it gives the value of 2.556. 2.556. So that is the answer. Vanta factor I equal to 2.556. 2.556. It's the second problem. Write this second problem. Write this second problem. 0.002 0.0020 molal aqueous solution of of an ionic compound CO cobalt CO NH3 5 times NO2 Cl. So this is the anionic compound. Freeze at minus 0.00732 degrees centigrade. Please stop. Number of molecular ions which one molecule of ionic compound one molecule of ionic compound produce undissolved in water will be next one in brackets Kf for water equal to 1.86 degrees centigrade per mole. Kf value, next one Kb value, వాటర్ కి ఫిక్స్డ్ వాల్యూస్. ఏ ప్రాబ్లమ్స్ లోనూ అవే వస్తాయి, ఒక్కోసారి అవి ఇవ్వకపోయినా మనమే రాసుకోవాలి. Kb ఫర్ వాటర్ అంతా 0.52. నెక్స్ట్ వన్ Kf ఫర్ వాటర్ 1.86. ఫ్రీజింగ్ కాన్స్టెంట్ వచ్చేసరికి 1.86, బాయిలింగ్ కాన్స్టెంట్ వచ్చేసరికి Kb వాల్యూ 0.52. ఈ రెండు ఫిక్స్డ్ వాల్యూస్, అవి గుర్తుంచుకోండి. సో ఆప్షన్ 1
option 1 2, next one option 2 3, option 4 4, so option 3 4, option 3 4, next one option 4 1, option 4 1. చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం నంబర్ ఆఫ్ అయాన్స్ ని డిటర్మైన్ చేయాలి. ఐ వాల్యూని కాదు, ఐ వాల్యూని డిటర్మైన్ చేసి దానిలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ అయాన్స్ ని డిటర్మైన్ చేయాలి. 0.00 మొలాలిటీ స్మాల్ ఎం ఉన్నటువంటి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ లో సొల్యూట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఇది అయానిక్ కాంపౌండ్, ఇది వాటర్ లో డిజాల్వ్ అయింది. ఇది వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు దాని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటే -0.00732. సో ఇది టిఎఫ్ వాల్యూ. టిఎఫ్ నంబర్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్స్ which one molecule of ionic compound produced and dissolved in water. ఈ కాంపౌండ్ ఒక మాలిక్యూల్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేస్తే అది అయానిక్ కాంపౌండ్ అని ముందుగా చెబుతున్నాడు. సో ఈ అయానిక్ కాంపౌండ్ ఒక మాలిక్యూల్ తీసుకుని వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఎన్ని అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సో డిటర్మైన్ చేయమన్నాడు. నంబర్ ఆఫ్ అయాన్స్, నంబర్ ఆఫ్ అయాన్స్ తెలియాలంటే ఐ వాల్యూ తెలియాలి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఐ వాల్యూ. ఫస్ట్ వన్ డెల్టా టీ ఆఫ్ solution అయింది. సొల్యూషన్ డెల్టా టీ ఆఫ్ ఈక్వల్ టు TF naught minus TF naught minus TF, then I delta TF equal to, so TF naught for water 0 degrees centigrade 0 minus of TF value. TF value problem ఇచ్చాడు minus 0.00732 which is equal to minus into minus plus 0.00732 degrees centigrade. Next one for I ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా డెల్టా టీ ఆఫ్ ఈక్వల్ టు IKF into M, IKF into M, delta T of 0.00732 equal to IKF means KF 1.86 into 1.86 into molality 0.002. So for this I equal to 0.00732 by 1.86 into 0.002. So it is nearly equal to 2. It's on calculation, it gives the near the value of 2. Near the value of 2. So I equal to మనకి number of ions కావాలి. Number of ions after dissolution, dissolved by number of molecules before dissolved
సో డిజాల్వ్ చేయకముందు ఎన్ని మాలిక్యూల్స్ తీసుకోమన్నాడు? 1 మాలిక్యూల్ తీసుకోమన్నాడు. సో I ఈక్వల్ టు 2, ఐలో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్టర్ డిజాల్వ్డ్ by 1. So finally number of ions produced equal to 2. Number of ions produced equal to 2. So ఎన్ని ions ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే 2 ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఉంది, వ్రాయండి. థర్డ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం 0.5 మోలాల్ 0.5 మోలాల్ aqueous solution of weak acid HX is 20% ionized, 20% ionized. Full stop. If Kf for water is 1.86 kelvins kg mole inverse. Next up, the lowering in freezing point of solution is. సో ఈ సెకండ్ ప్రాబ్లంలో ఆన్సర్ ఆప్షన్ టిక్ కొట్టండి. ఆప్షన్ 1 అది మర్చిపోయాం. సెకండ్ ప్రాబ్లంలో ఆప్షన్ 1. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఆప్షన్స్ రాయండి. ఆప్షన్ 1 -1.12 kelvins. ఆప్షన్ 2 +1.12 kelvins +1.12 kelvins. Next one, option 3 -0.56 kelvins -0.16 kelvins -0.56 kelvins. Option 4 +0.56 kelvins +0.56 kelvins. So the problem చూడండి. 0.5 mole aqueous solution of weak acid HX, ఒక HX అనేటువంటి వీక్ యాసిడ్
వాటర్లో కలిపి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ 0.5 మోలాలిటీ ఉంది. అయితే ఈ హెచ్ఎక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అయోనైజబుల్ అయిందంటే ఓన్లీ 20% మాత్రమే అయోనైజబుల్ అయింది. సో దానికి కేఎఫ్ వాల్యూ ఇచ్చాడు 1.86. ది లోయరింగ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే డెల్టా టిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో లోయరింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ కాదు, లోయరింగ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే డెల్టా టిఎఫ్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే టిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. లోయరింగ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే డెల్టా టిఎఫ్ అంటే చేంజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ది ఆన్సర్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ so HX is an weak acid. It is ionizable to H plus X minus So here N equal to 2. Delta TF ని క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా TF ఈక్వల్ టు IKF ఇంటూ M. I క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలి. సో N ఈక్వల్ టు 2 అండ్ ఆల్ఫా ఈక్వల్ టు 20% అన్నాడు కాబట్టి 20/100 ఈక్వల్ టు 0.2. Then I equal to alpha equal to I minus 1 by n minus 1. Alpha 0.2 equal to, we have to calculate the I minus 1 by n means 2 minus 1. 2 minus 1. So 0.2 equal to I minus 1. Then I equal to 1.2. I equal to 1.2. So delta TF equal to IKF into molality. So equal to I means 1.2 into 1.86 KF into molality 0.5. Molality 0.5. So on this calculation is 1.116 kelvins, which is nearly equal to 1.12 kelvins. So finally delta TF equal to 1.12 kelvins. 1.12 kelvins. 1.12 kelvins. So next fourth problem. ఇది నోట్ చేయండి. నోట్ చేశారా? 1 minute, sir. Okay. Done, sir. Okay. The fourth problem. 2.925 grams of 2.925 grams of NaCl. 2.925 grams of NaCl is dissolved in 100 grams
100 grams water, 100 grams water, full stop. Determine boiling point of aqueous solution, if Kb for water, equal to 0.52 kelvins kg mole inverse రాశారా? సో ది సొల్యూషన్ చూడండి, క్వశ్చన్ 2.925 grams ఆఫ్ సోడియం క్లోరైడ్, 2.925 grams సోడియం క్లోరైడ్ ని 100 grams వాటర్ లో డిజాల్వ్ చేస్తే డిటర్మైన్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ aqueous సొల్యూషన్. ఆ సోడియం క్లోరైడ్ aqueous సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేయాలి. అంటే టీబీని క్యాలిక్యులేట్ చేయాలి. టీబీ. సో ఫస్ట్ వన్ NaCl and NaCl on dissolution it ionizable to Na plus. Next one plus Cl minus, Na plus Cl minus. దీనికి I వాల్యూ ఎంత వస్తుంది? I equal to 2. Number of ions after dissolution 2/1. Number of molecules before dissolution 1. So 2/1. ఇక్కడ number of ions 2. కాబట్టి I equal to 2. Delta TB formula. Delta TB equal to IKBM. So equal to 2 into Kb 0.52 into molality, weight by molecular weight into 1000 by weight of solvent, weight by molecular weight 2.925 by 58.5, molecular weight of sodium chloride 58.5 into 1000 by weight of solvent. So weight of solvent 100 grams, 100. On this calculation gives the value of 0.52. This is delta TB. మనకు కావాల్సింది డెల్టా టీబీ కాదు, టీబీ. సో డెల్టా టీబీ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. డెల్టా టీబీ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. 0.52 equal to 0.52 equal to TB minus
టీబీ నాట్ వాల్యూ ఎంత? వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 degrees centigrade అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ 373 kelvins. So then TB equal to TB of the solution 373.52 kelvins. 373.52 kelvins. So the next problem, ఇది నోట్ చేయండి. నోట్ చేశారా? సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ వన్. freezing point of 0.01 m molarity, not molality, 0.01 m solution of K3 FeCN 6 times, K3 FeCN 6 times is minus 0.062 degrees centigrade. Let's stop. What is the degree of dissociation what is the degree of dissociation for this complex, for this complex full stop. If Kf for water, Kf for water is 1.86 degrees centigrade Kg mole inverse, Kg mole inverse. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే దీనిలో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫర్ ది కాంప్లెక్స్ ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేయాలి, ఆల్ఫా వాల్యూ. సో ఆల్ఫా తెలియాలంటే ముందు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఐ వాల్యూ తెలియాలి. సో ఐ క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు ఐకేఎఫ్ ఇంటూ ఎం, దాని నుండి క్యాలిక్యులేట్ చేయాలి. సో ది సొల్యూషన్ డెల్టా TF equal to IKF into M. Delta TF equal to IKF into M. కానీ మనకి ఇక్కడ వెయిట్లు కానీ అలాంటి ఏమి ఇవ్వలేదు. 0.01 మొలారిటీ ఉన్నటువంటి సొల్యూషన్
సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మొలాలిటీలో కాకుండా మొలారిటీలో ఇచ్చాడు. సో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్, ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ మొలారిటీ ఈక్వల్ టు మొలాలిటీ ఆర్ మొలాలిటీ ఈక్వల్ టు మొలారిటీ. ఎందుకంటే చూడండి, ఇది రాయద్దు. దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్. వెరీ డైల్యూట్ సొల్యూషన్ లో మ్యాక్సిమం సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎక్కడైనా అక్కడక్కడ సొల్యూట్ మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉంటాయి. వెన్ కంపేర్డ్ విత్ సాల్వెంట్ మాలిక్యూల్స్, సొల్యూట్ మాలిక్యూల్స్ ఆర్ నెగ్లిజిబుల్. కాబట్టి ఇప్పుడు జనరల్ గా మొలారిటీకి ఉన్నటువంటి ఫార్ములా, మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ into 1000 by volume of the solution. Next one, molality ki formula m equal to weight by molecular weight into 1000 by weight of solvent. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అనేది రెండిట్లో కామన్ గా ఉంది, 1000 కూడా రెండిట్లో కామన్ గా ఉంది. రెండు ఫార్ములాస్ లో డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే, ఇక్కడ వచ్చేసరికి మొలారిటీలో 1000 బై వాల్యూమ్, ఇక్కడ మొలారిటీ వచ్చేసరికి వెయిట్ ఆఫ్ సాల్విన్, ఇక్కడ వెయిట్ ఉంది. సో ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ లో సొల్యూట్ పార్టికల్స్ ఆర్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ విత్ సాల్వెంట్ పార్టికల్స్. అంటే డైల్యూట్ సొల్యూషన్ మ్యాక్సిమం సాల్వెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. 1 లీటర్ ఓన్లీ H2O తీసుకుంటే దీని డెన్సిటీ వచ్చేసరికి 1 kg per liter or 1000 grams per 1000 ml. 1000 grams per 1000 ml అంటే 1 లీటర్ వాటర్ వెయిట్ ఎంత ఉంటుందంటే 1 kg ఉంటుంది. లేదంటే 1000 ml వాటర్ తీసుకుంటే దీని వెయిట్ ఎంత ఉంటుందంటే 1000 grams ఉంటుంది. 1000 grams. సో 1 లీటర్ వాల్యూమ్ వాటర్ వచ్చేసరికి దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 1 kg ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనిలో వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్లు తీసుకుంటే 1000 తీసుకున్నారనుకోండి, 1000 ml కి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 1000 grams ఉంటుంది వెయిట్ ఆఫ్ సాల్విన్. సో ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ లో సొల్యూట్ పార్టికల్స్ ఆర్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ విత్ ది సాల్వెంట్ పార్టికల్స్. మ్యాక్సిమం సాల్వెంట్ ఉందనుకున్నాం. సో సాల్వెంట్ 1 లీటర్ తీసుకుంటే దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 1 kg ఉంటుంది. సో వాల్యూమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వెయిట్ ఆర్ వెయిట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వాల్యూమ్. సో వాల్యూమ్ ని వెయిట్ కింద కన్సిడర్ చేయొచ్చు, వెయిట్ ని వాల్యూమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. 1 లీటర్ ప్యూర్ వాటర్ వెయిట్ ఎంత అంటే 1 kg. 1 kg ప్యూర్ వాటర్ ఎంత వాల్యూమ్ ఉంటుంది అంటే 1 లీటర్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ రాసుకోండి, ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్, లేదంటే ఇక్కడ రాయండి, కింద రాయండి. దాని కింద ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ స్టార్ పెట్టి పాయింట్ రాయండి. ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ మొలారిటీ ఈక్వల్ టు మొలాలిటీ. Molarity is equal to molality.
molality in brackets 1 liter H2O equal to 1 kg H2O. 1 liter H2O equal to 1 kg H2O. సో అక్కడ ఉన్నటువంటి 0.01 మొలారిటీని మొలాలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో డెల్టా టీ ఆఫ్ వాల్యూ చూడ డెల్టా టీ ఆఫ్ వాల్యూ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ 0. సో డెల్టా టీఎఫ్ అంటే టీఎఫ్ నాట్ మైనస్ టీఎఫ్ ఈక్వల్ టు ఐ, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటూ కేఎఫ్ మీన్స్ 1.86 ఇంటూ 0.01 డెల్టా టీఎఫ్ 0 delta TF naught. Water freezing point is 0 minus of TF value for this solution minus 0.062 equal to I into 1.86 1.86 into 0.01 into 0.01. So 0.062 equal to I into 1.86 into 0.01. On this one, I equal to 10/3. I equal to 10/3. In calculate I equal to 10/3. I equal to 10/3. So we have to calculate alpha value for this complex K3FeCN6 K3FeCN6 times. It's on dissolution in water. It decomposes to 3 potassium ions plus 1 ferric cyanide ion Fe CN6 3 minus. So total number of ions N equal to 4. N equal to 4. So alpha equal to I minus 1 by N minus 1. Then alpha equal to 10/3 minus 1 by 4 minus 1. 4 minus 1. So on this calculation, it is 0.77. Alpha value 0.77. Percentage లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 ఆర్ percentage of dissociation 77%, 0.77 or 77%. 0.77 ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేశారా?
Yes, sir. ఓకే, ఈ వీక్ సిలబస్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ మండే ఎగ్జామ్ మెయిన్స్. సిలబస్ లాస్ట్ టైం ఎక్కడ వరకు రాశారు? సొల్యూషన్స్ స్టార్టింగ్ నుంచి ఎజియోట్రోపిక్ మిక్సర్ ఇంతనా? Yes, sir. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఎజియోట్రోపిక్ మిక్సర్ అక్కడ వరకు రాశారు. ఈ వీక్ సిలబస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఎజియోట్రోపిక్ మిక్సర్ తర్వాత కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ నుంచి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వరకు. ఓకేనా? మ్యాక్సిమం రేపు కంప్లీట్ అయిపోయింది సొల్యూషన్స్ లెసన్ మ్యాక్సిమం రేపు కంప్లీట్ అవుతుంది. రేపు కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ ఇంకొక డే పడుతుంది, అందుకని పట్టదు. ఓకేనా? అర్థమైందా? హలో, ఎనీ డౌట్స్? No, sir. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం రాయండి, సొల్యూషన్ రేపు చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ వన్, 1 mole carboxylic acid in benzene shows elevation in boiling point of 1.518 kelvins. Stop. Calculate degree of association of acid in benzene if Kb for benzene is 2.53 kelvins kg mole inverse సో అంతవరకు రాస్తుంటండి. దీని సొల్యూషను రేపు కంటిన్యూ చేస్తాను. ఉంది రాయండి. ఒకవేళ మీరు చేస్తే చేయండి. దీని ఆన్సర్ ఆల్ఫా ఈక్వల్ టు 0.8 వస్తుంది, ఆర్ 80%. అసోసియేషన్ ఫార్ములా యూజ్ చేయాలి.
ఇంక ఆల్ఫా ఆన్సర్ ఆల్ఫా ఈక్వల్ టు 0.8 or 80%. ఇది ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.